మార్చడానికి కావలసిన ఆలోచనల్ని మన మెదడు నుంచి ప్రోధి చేస్తూ ఉంటాం. మనం మెదడు నుంచి ప్రోధి చేసినప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక్కరు 100 మందికి 200 మందికి చెప్పగలిగిన ఆలోచన పరుడు. అందుకే సరైన భావాలు ఎట్లా రూపొందుతాయంటే సరైన భావాలు, సరైన సాంస్కృతిక విధానం ఉన్నప్పుడే సరైన భావాలు రూపొందుతాయి. సరైన భావాలు రూపొందినప్పుడే సరైన రాజకీయ ఆచరణ కలిగి ఉంటాం. సరైన రాజకీయ ఆచరణ కలిగి ఉన్నప్పుడే ఈ దేశాన్ని పేద ప్రజలకి అనుకూలమైన లేదా సమసమాజ నిర్మాణానికి అనుకూలమైన దేశంగా దీన్ని మార్చగలుగుతాం. కనుక ఇవాళ మనమందరం చేయవలసింది భావజాలపరమైన యుద్ధం. ఈ భావజాలపరమైన యుద్ధంలో మన మెదళ్ళన్నీ ఎవడు ఆక్రమించాడు? అమెరికా వాడు ఆక్రమించాడు, జర్మనీ జపాన్ వాడు ఆక్రమించాడు. భారతదేశంలో హిందుత్వ బ్రాహ్మణీయ ఫాసిజం ఆక్రమించింది. దీని నుంచి భారతదేశ ప్రజలు విముక్తి చేయకుండా మనం ఈ దేశాన్ని విముక్తి చేయలేము. సంస్కృతి అంటే ఒక్క మాటలో చెప్పాలనుకుంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన జీవితంలో మనం చేసే ప్రతి పని సంస్కృతిలో భాగమవుతుంది. మనం ఆచరించే ప్రతిదీ సంస్కృతిలో భాగమవుతుంది. పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అంట ఎన్ని పనులు చేస్తాం మనం? పుట్టుక, మరణం, ఈ మధ్యలో ఎన్ని పనులు ఉంటాయి? పుట్టిన బిడ్డకి బొడ్డు కోస్తాం. బొడ్డు కోసిన తర్వాత 21వ రోజు ఇట్లా మొదలుపెట్టి ఆ మనిషి ఎదిగే వరకి పెళ్ళి, ఈ మధ్యలో జరిగే పండగలు, జాతరలు, జీవితం, ఆ జీవితంలో కలిగే సుఖదుఖాలు, వ్యవసాయం, పోరాటం, అసమ్మతి, పాట, ఆట, ఇవన్నీ సంస్కృతిలో భాగమవుతాయి. ఈ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక మనిషి ఆచరించి ఆచరణ అంతా మనకు అనుకూలంగా ఉందా, వేరే వాడికి అనుకూలంగా ఉందా అంటే మన చేతుల్లో లేదు. ఈ దేశాన్ని పరిపాలించే ఆధిపత్య చేతుల్లో, మనం ఆచరించే సంస్కృతి వాళ్ళ చేతుల్లో ఉన్నది. వాళ్ళు ఏం చెప్తే అది అమలు అవుతుంది. సుప్రీంకోర్టు బెంచి మీద కూర్చొని ఒక 4 న్యాయమూర్తులు ఒక ప్రకటన చేస్తారు, ఒక తీర్పిస్తారు. ఏం తీర్పిస్తారు? ఇప్పుడు మీరు పట్టణంలోకి పోతే జస్ట్ ఇట్లా రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని చర్చిలు కనిపిస్తాయి. ఒక్కొక్క చర్చి ముందు 200 మంది, 300 మంది, 500 మంది, 1000 మంది ఆ చర్చి కెపాసిటీని బట్టి అక్కడ కూర్చొని దైవవాక్యం చదువుతూ ఉంటారు. సుప్రీంకోర్టు ఏమన్నది? క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఎస్సీలు, మాలమాదిగలు కులం వర్తించదు, కులం లేదు కనుక వాళ్ళకి రిజర్వేషన్ లేదు అని ఒక వాక్యం చెప్పింది. ఈ వాక్యం కేవలం కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు. ఈ వాక్యం వెనుక పాలిటిక్స్ ఉన్నాయి. ఈ వాక్యం వెనుక కల్చర్ ఉంది. ఈ వాక్యం వెనుక ఆర్థిక అంశాలు ఉన్నాయి. భారతదేశంలో ఒక మతం మారితే మనిషి కులం పోతుందా? ఈ దేశంలోకి క్రైస్తవ మతం వచ్చి కనీసం 200 సంవత్సరాలు అయింది. ఈ 200 సంవత్సరాల కాలంలో ఎందరో క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. వెళ్తే కులం పోయిందా? ఒక క్రైస్తవ అబ్బాయిని ఒక బ్రాహ్మణ అమ్మాయి చేసుకున్నదా? జరిగిన 1-2 సంఘటనల గురించి చెప్పట్లేదు నేను. కులాంతర వివాహాలు జరుగుతున్నాయి, మునుపటి కన్నా ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఒక మాదిగ గూడెంలో, ఒక మాల గూడెంలో ఉన్నటువంటి ఒక పేదవాడిని ఒక బ్రాహ్మణ అమ్మాయి చేసుకున్నదా? ఒక రెడ్డి అమ్మాయి చేసుకున్నదా? ఒక వెల్మ అమ్మాయి చేసుకున్నదా? ఒక కమ్మ అమ్మాయి చేసుకున్నదా? జీవితం మారిందా? మతం మారితే జీవితం మారదు ఎప్పుడు కూడా. మతం మారితే నీ సామాజిక అస్తిత్వం కోల్పోదు. మతం మారినా కూడా నీవు ఎక్కడ ఏ గూడెంలో ఉండాలో, ఏ మాల గూడెంలో ఉన్నావు మాల గూడెంలోనే ఉన్నావు, మాదిగ గూడెంలో ఉండాలో మాదిగ గూడెంలోనే ఉన్నావు. మతం మారితే నీకు భూమి రాలే. నీవు అంతకు మునుపు ఏ కూలి పని చేసుకున్నావో ఇప్పుడు అదే కూలి పని చేసుకుంటున్నావు. అంతకు మునుపు ఎన్ని బాధలు అనుభవించారో ఇప్పుడు కూడా అదే బాధలు అనుభవిస్తున్నారు. కానీ సుప్రీంకోర్టుకి ఇవన్నీ తెలియవా? ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియవా? తెలుసు. తెలిసినా కూడా ఆ ప్రకటన, ఆ తీర్పు ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక రాజకీయ అంశంగా చర్చ చేసి ఈ దేశంలో మెజారిటీ వాదాన్ని ఏకతాటి మీదకి తీసుకురావటం. ఒకసారి ముస్లింల మీద మాట్లాడతారు, ఒకసారి క్రైస్తవుల మీద మాట్లాడతారు, ఒకసారి బౌద్ధుల మీద మాట్లాడతారు, మరోసారి కమ్యూనిస్టుల మీద మాట్లాడతారు. ఈ దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా అవి అసెంబ్లీ ఎన్నికలైనా, అది పార్లమెంట్ ఎన్నికలైనా, ఈ సందర్భాల్లో మతం చర్చనీయాంశం అవుతుంది, కులం చర్చనీయాంశం అవుతుంది, ప్రాంతం చర్చనీయాంశం అవుతుంది. అందుకే మనువాదం అనేది ఫాసిజం లక్షణాన్ని సంతరించుకున్నది. మనువాదం మనిషిని సమానంగా ఉండనివ్వదు. మనువు అంటే ఎవరు? ఎక్కడున్నాడు? ఏ కాలంలో జీవించాడు? ఎట్లా ఉంటాడు? అంటే మను చరిత్ర అని ఒక పుస్తకం ఉన్నది. అల్లసాని పెద్దన అనేవాడు ఒక రచయిత మను చరిత్ర అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకం చదివితే మనువాదంలో ఉన్న విషయాలు, లేదా వేదంలో ఉన్న విషయాలు, ఇతిహాసాల్లో పురాణంలో ఉన్న విషయాలు ఆ పుస్తకం ద్వారా చాలా జాగ్రత్తగా ఒక కవిత్వం ద్వారా వ్యక్తం చేశాడు.
ఒక బ్రాహ్మణుడు క్యారెక్టర్ తీసుకున్నాడు, ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకున్నాడు. బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి మొత్తం పుస్తకం ప్రారంభం నుంచి చివరి వరకు నడిపిస్తాడు. బ్రాహ్మణుడు నిష్ఠలో ఎంత గొప్పవాడు, అందంలో ఎంత గొప్పవాడు, మంత్రాలు చదవడంలో ఎంత గొప్పవాడు అంటే బ్రాహ్మణిజాన్ని ప్రతిష్ఠింప చేయడానికి ఆ రచయిత ప్రయత్నం చేశాడు. కనుక ఈ దేశంలో మనుషులు సమానం కాదు అని చెప్పింది మనవాదం. మనుషులంటే కులపరంగా సమానం కాదు, లింగపరంగా సమానం కాదు, అసలు మనుషులే సమానం కాదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాన్ని సమాజంలోకి వేగంగా తీసుకొచ్చింది ఒక 2000 సంవత్సరాల కిందట మనవాదం. దాన్ని ప్రచారం చేయడానికి, ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక పుస్తకంగా రాసి ఆ పుస్తకాన్ని సమాజంలో ప్రచారంలో పెట్టారు. అసమానతలు పెంచింది. వర్ణ వ్యవస్థ అనేక కులాలుగా మారటం మనం వింటాం. గుర్రం జాషువా ఇదే ప్రాంతం నుంచి, వినుకొండ నుంచి వచ్చిన గుర్రం జాషువా, ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారట నలుగులు కుమారులని విన్నాము కాని, పసరము కన్న హీనుడు పంచముడు, 5వ వర్ణస్థుడు ఎవరమ్మా సవిత్రి అని అడిగాడు. 4 వర్ణాలు చెప్పా. బ్రహ్మ శిరస్సు నుంచి ఒకడు బ్రాహ్మణుడు పుట్టాడు, చేతుల నుంచి ఒకడు క్షత్రియుడు పుట్టాడు, తొడల నుంచి ఒకడు వైశ్యుడు పుట్టాడు, పాదం నుంచి ఒకడు శూద్రుడు పుట్టారు. బాగానే ఉన్నది, మరి మాలమాదిగోళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు అని అడిగాడు గుర్రం జాషువా. నీవు చెప్పిన సిద్ధాంతమే కరెక్ట్ అయితే ఈ 5వ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? మమ్మల్ని పంచములని ఊరికి దూరంగా నెట్టేశారు కదా అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ఈ మనువాదం ఈ చాతుర్వర్ణ వ్యవస్థని ఏం చేసిందంటే అనేక కులాలుగా విభజన చేసింది. విభజన చేసి ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. చరిత్రలో మనం అంతకుముందు చూస్తే శూద్రులు కూడా రాజులైన సందర్భం కనిపిస్తుంది. అరుంధతి మాదిగ కన్యని ఎవరు చేసుకున్నారు? ఒక బ్రాహ్మణుడు చేసుకున్నాడు. అంటే వర్ణాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. శూద్రులు కూడా రాజులుగా ఉన్నారు, బ్రాహ్మణులు కూడా రాజులుగా ఉన్నారు. క్షత్రియులు మాత్రమే రాజులుగా ఉండటం కాదు. ఈ వ్యవస్థలో కొనసాగుతున్నప్పుడు ఈ మనువాదం అనే ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చి రాజులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి, బ్రాహ్మణులు మాత్రమే మంత్రోచ్చరణ చేయాలి, చదువుకోవాలి, శూద్రులు పని చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, మిగతా వాళ్ళందరూ అంటే ఈ కింద ఉన్న వాళ్ళు శూద్రులైన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ సేవ చేసి పెట్టాలి. సేవ చేసి పెట్టడం మీ ధర్మం, సేవ చేసి పెట్టడం మీ బాధ్యత, అది మీ విధి. పుట్టుకతో నువ్వు అలా పుట్టావు గనక సేవ చేసి పెట్టాలని చెప్పింది. అంటే ఫాసిజం యొక్క లక్ష్యం ఏమిటంటే సమానత్వాన్ని ఫాసిజం అంగీకరించదు, అసమానంగా ప్రజలు ఉండేటట్లు ఫాసిజం చూస్తుంది. వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చిన చరిత్ర మనువాదంలో కనిపిస్తుంది. మరోవైపు స్త్రీల కోణంలో చూసినప్పుడు స్త్రీలని చదువుకు దూరం చేసింది మనువాదం. స్త్రీలని సమాజంలో దూరం పెట్టింది, వంటింటి యంత్రంగా మార్చింది. వంట ఇంటిలో మాత్రమే వంట చేసి పెట్టాలి, పడక గదిలో పురుషుడికి సుఖం ఇవ్వాలి, పిల్లల్ని కనే ఒక యంత్రంగా మార్చింది మనువాదం. అందుకే ఈ దేశంలో మనువాద ఫాసిజం ఇవాళ ఫాసిజం అనే లక్షణాన్ని సంతరించుకున్నది. అంతకు మునుపు కుల వ్యవస్థ మీద ఆధారపడి మనువాదం జీవించింది. ఈ కుల వ్యవస్థ సాంస్కృతిక ఆధిపత్యాన్ని కూడా ఈ సమాజం మీద అమలు చేసి తాను అనుకున్న సంస్కృతి అందరూ అదే పాటించాలి. ఉత్పత్తిలో భాగంగా వికసించేది సంస్కృతి, కానీ ఉత్పత్తిలో భాగంగా వికసించే సంస్కృతిని ఏం చేస్తారు? హీనమైన సంస్కృతిగా మారుస్తారు. అంటే మనం తినే తిండి కూడా సంస్కృతిలో భాగం కదా, మనం కట్టే బట్ట కూడా సంస్కృతిలో భాగం కదా, మనం పాడే పాట కూడా సంస్కృతిలో భాగం కదా, మనం నమ్ముకునే విలువలు కూడా సంస్కృతిలో భాగం కదా, మనం పూజించే దేవుడు కూడా సంస్కృతిలో భాగం కదా, మనం చేసుకునే జాతర సంస్కృతిలో భాగం, మనం చేసుకునే పండుగ సంస్కృతిలో భాగం. ఇవన్నీ భాగమైనప్పుడు మన జీవితాన్ని తక్కువ చేసి వాళ్ళ జీవితాన్ని ఎక్కువ చేసి చెప్పడం అనేది మనువాదానికి ఉండే ఒక లక్షణం. అందుకే బ్రాహ్మణుల జీవితం, బ్రాహ్మణులు ఆచరించే విధానం, బ్రాహ్మణులు ఈ సమాజంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో ఆ ఆలోచనని ఎక్కువ చేసి చెప్పడం, ఉత్పత్తి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసి చెప్పడం అనేది మనకు కనిపిస్తుంది. అందుకే ఈ సమాజంలో ఒక్కొక్కరికి ఒక దేవుళ్ళు ఉన్నారు. భారతదేశంలో దేవుడు ఒకే ప్రయత్నం చేస్తున్నా, ఒకే దేశం, ఒకే మతం, ఒకే ట్యాక్స్, ఒకే ఎన్నిక. ఈ ఒకటే అనే భావం ఇది ఫాసిజానికి సంబంధించిన భావం, ఇది మనువాదానికి సంబంధించిన భావం. ఈ దేశం ఒకటి కాదు ఎన్నడూ. ఈ దేశం భిన్నమైన ఆలోచన కలిగిన దేశం, భిన్నమైన అస్తిత్వాలు కలిగిన దేశం, భిన్నమైన నమ్మకాలు కలిగిన దేశం. అందుకే భారతదేశంలో ఒకే దేవుడు అనే అంశం ఎన్నడూ ముందుకు రాలే, ఎన్నడూ సాధ్యం కూడా కాదు. ఎంతమందికి ఎన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. క్రైస్తవము, ఇస్లాం, హిందూ, ఇది పక్కన పెడదాం. ఒక హిందూ మతంలోనే ఎల్లమ్మను మొక్కేవాడు, మల్లమ్మను మొక్కేవాడు, పోలేరమ్మను మొక్కేవాడు, ఇట్లా ఎన్ని దేవతలు ఉంటారు? 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం మున అన్నాడు గుర్రం జాషువా.
ఇన్ని రకాల దేవతలు ఉంటారు. కానీ నీవు నమ్ముకునే దేవుడు, వాళ్ళు నమ్ముకునే దేవుడు ఒకటి కాదు. వాళ్ళు నమ్ముకునే కృష్ణుడు, వాళ్ళు నమ్ముకునే రాముడు, వాళ్ళు నమ్ముకునే శివుడు, వీళ్ళు పెద్ద దేవతలు అవుతారు, ఎక్కువ దేవతలు అవుతారు. నీవు నమ్ముకునే పోలేరమ్మ, కట్టమైసమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పోషమ్మ, ఈ దేవతలు వాళ్ళకు అంగీకారం కాదు. అందుకే సంస్కృతిలో భాగంగా సంస్కృతి ఆధిపత్యం అంటే ఎట్లా? దేవుడి పేరు మీద ఆధిపత్యం, నమ్మకాల పేరు మీద ఆధిపత్యం. మనం తినే తిండి పట్ల హీనపరచ, ఆ తిండి తక్కువదని. ఎట్లా తక్కువది? మాంసాహారం తినటం అనేది చెడు అలవాటు, అందులో పశుమాంసం తినటం ఇంకా చెడు అలవాటు. పశుమాంసం తినే వాళ్ళందరూ అంటరాని వాళ్ళు, మాలమాదిగలు, వాళ్ళను ముట్టుకోకూడదు, వాళ్ళని ఇళ్లలోకి రానివ్వకూడదు. ఇది వాళ్ళు రాసి పెట్టారు. మరి రాసి పెట్టినప్పుడు వాళ్ళు మొక్కే దేవుడికి వీళ్ళు మొక్కే దేవుడికి ఒక అంతరం ఉన్నది. ఈ అంతరం అనేదే ఆధిపత్య సంస్కృతికి మూలం. మనువాదం సంస్కృతిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని సమాజం మీద ఆధిపత్యాన్ని తీసుకున్నది. ఆ ఆధిపత్యం తీసుకున్నప్పుడు బ్రాహ్మణుడు చెప్పిన మాట మొత్తం సమాజం వినాలి, రాజుతో సహా అందరూ వినాలి. రాజు కాలు బయట పెట్టాలంటే, రాజు యుద్ధం చేయాలంటే, రాజు ముహూర్తం పెట్టాలంటే, రాజు మంత్రాంగం చేయాలంటే, రాజు యంత్రాంగం చేయాలంటే, ఏమి చెయ్యాలన్నా కూడా బ్రాహ్మణుడి మాట లేకుండా, బ్రాహ్మణుడి ఆలోచన లేకుండా రాజు కూడా పని చేయలేనంత స్థితిలోకి నెట్టేశారు. అందుకే ఒక కాలం అంతా మనకి బ్రాహ్మణులకి క్షత్రియులకి మధ్యన యుద్ధం జరిగిన ఒక చరిత్ర మన దగ్గర కనిపిస్తుంది. పరశురాముడు బ్రాహ్మణుడైన పరశురాముడు క్షత్రియ రాజులను సంహరించిన చరిత్ర ఈ దేశంలో ఎందుకు కనిపిస్తుందంటే, అట్లా వాళ్ళ మధ్యన జరిగినటువంటి వైరుధ్యంలో భాగంగా, సాంస్కృతిక ఆధిపత్యాల మధ్య జరిగిన వైరుధ్యంలో భాగంగా మనకు ఆ చరిత్ర కనిపిస్తుంది. ఇట్లా చూశాక ఈ సమాజంలో అనేక అంతరాలు ఇట్లా ఏర్పడుతూ ఉన్న క్రమం వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట సమాజంలో ఎవరో ఒకరు వీటికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు కదా, వీటికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. మనిషి అన్నప్పుడు బుర్ర ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో భాగంగా తప్పు అనిపించింది, తప్పు అని చెప్పాలనిపిస్తుంది. ఆ చెప్పాలనిపించిన ఆ క్రమం మనకు మధ్యయుగాలు వచ్చే నాటికి మనువాదానికి వ్యతిరేకమైన ఆలోచనలు మొదలయ్యాయి. ముఖ్యంగా పోతులూరి వీరబ్రహ్మం, ప్రజాకవి వేమన, అటువైపు కబీర్, ఇలాంటి వాళ్ళందరూ హేతుబద్ధమైన ఆలోచనలు ప్రచారం చేస్తూ వచ్చారు. మనువాదం సమాజాన్ని తన చేతుల్లో పెట్టుకొని పీడిస్తూ, దోపిడీ చేస్తూ, అంతరాలను పెంచుతూ వస్తూ ఉన్నప్పుడు ఇది సరైంది కాదు, ఈ తప్పుడు పద్ధతులు, మీరు అమలు చేస్తున్న సాంస్కృతిక ఆధిపత్యం తప్పుడు పద్ధతి అని చెప్పి ఒకవైపు వేమన, మరోవైపు పోతులూరి వీరబ్రహ్మం తమ తత్వాల ద్వారా, తమ కవిత్వం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.